తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజులు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నట్టుగా అడుగుతున్నా, ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెబితే నచ్చవు. అందుకే